ధ్యానించుకోబోయే అంశము అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము దానిలోని వాక్యంను మనము ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయాన్ని మనము ఈ దినాన ధ్యానించుకోబోచున్నాం. నేను దేవుడు చంద్రకళ గారు నాకు కాల్ చేసినప్పుడు, అక్క ఈ వారము మీకు వాక్యం ఇస్తున్నాను, మీరు దేవుని వాక్యాన్ని మీరు అందించాలి అన్నప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయినాను. నేను అప్పుడు కానీ ఏ వాక్యాన్ని నేను వెదజల్లాలి అని అనుకుని నేను ప్రార్థన చేసుకొని నేను చూస్తున్నప్పుడు ఒక వాక్యము నాకు ఈ యొక్క దేవుని వాక్యం 8వ అధ్యాయంలోని వాక్యం అంతటిని కూడా దేవుడు నాకు కనపరచడం జరిగింది. ఈ వాక్యంలో ఏమున్నది అంటే, కొరింథు సంఘము వాళ్ళు అనేక సమస్యలతో బాధపడుచున్నారు. ఇక్కడ అనేక సమస్యలతో కొరింథు సంఘం వాళ్ళు బాధపడుచున్నారు. పెళ్ళిళ్ళు, నియమాలు, విడాకులు, ఇలాంటి అనేక సమస్యలతో ఆ సంఘము బాధపడుచుంటున్నప్పుడు పౌలు గారు వారికి వాళ్ళ సమస్యలన్నింటినీ తీరుస్తూ వస్తున్నాడు. వారి సమస్యలకు, వాళ్ళ ప్రశ్నలకన్నింటికి పౌలు గారు ఇక్కడ సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ 1వ వచనంలో చూస్తే, ఒక్క నిమిషం అక్క, థ్యాంక్ యూ. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. విగ్రహాలకు బలి అర్పిస్తూ ఉంటారు, విగ్రహాలకు నైవేద్యాలు పెడుతూ ఉంటారు, విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు. సో ఇలా చేసిన వాటిని మనము భుజించవచ్చా భుజించకూడదా అనేది ఒక సమస్య. భుజించవచ్చా భుజించకూడదా? భుజించకూడదు. భుజించవచ్చు అని ఎవరైనా చెప్తారా? భుజించవచ్చు అని ఎవరైనా చెప్తారా? అంటే అపోస్తలుడైన పౌలు ఏమన్నారంటే, ఓకే, కొంతమందికి ఇక్కడ మన స్త్రీలలో బైబిల్ వాక్యాన్ని జుంటి తేనె మధురముల కంటే ఎక్కువ ఆనందంతో వారు బైబిల్ని తినివేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వారందరిలో నేను చాలా చిన్నదాన్ని. నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను తెలియజేయాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ బలి అర్పించిన వాటిని మనం తినొచ్చా లేదా? అసలు బలి ఏంటి? బలి ఉందా? మనకు నైవేద్యములు ఉన్నాయా? లేవీ కాండంలో, పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండంలో, ఒకసారి లేవీ కాండం తీస్తారా దయచేసి? లేవీ కాండము మొదటి అధ్యాయంలో చూడండి. నాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలను, నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. దేవునికి ఇక్కడ బలి అర్పించాలంట. బలి అర్పించాలి అన్నప్పుడు ఎలాంటి వాటిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు? దేవుడు ఎలాంటి వాటిని ఎన్నుకుంటున్నాడు? నిర్దోషమైన వాటిని, మగవాటిని ఎన్నుకోవాలి, మగవాటిని తీసుకొని రావాలి అంటున్నాడు. అంతేకాదు, వాటిని తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాటి భాగాలు ఏం చేయాలి అని అనేది కూడా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈ భాగంని ఈ విధంగా చేయాలి, ఈ భాగంను ఈ విధంగా చేయాలి. రక్తమును ఏం చేయాలి? రక్తమును పరిశుద్ధ బల్లపు చుట్టూ ప్రోక్షించాలి అని చెప్తున్నాడు. రక్తమును పరిశుద్ధ బల్ల చుట్టూ ప్రోక్షించాలి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ 2వ వచనంలో, ఒకడు యెహోవాకు నైవేద్యము, అక్కడ బలి, ఇక్కడ ఏమన్నది? యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, అంటే దేవుడికి బలి అర్పించే జంతువులు, నైవేద్యము పెట్టేవి మన
ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రితో దేవుడు పెట్టాలి అని అంటున్నాడు. ఇంకా మనము గమనించినట్లయితే చూడండి, అక్కడే నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునై అయిన గోధుమ పిండినై ఉండవలెను. సో ఇలా దేవుడు ఏ సమయంలో ఏది నాకు అర్పించాలి అనేది దేవుడే ఎన్నుకుంటున్నాడు. మనం ఏ సమయంలో బలి అర్పించాలా, ఏ సమయంలో మనం నైవేద్యం పెట్టాలా అనేది కూడా దేవుడు మనను ఎన్నుకో చేసి ఆ విధంగా దేవునికి సమర్పణ చేసేలాగా మనల్ని ఆయత్తపరుస్తున్నాడు. 14వ వచనంలో చూడండి, నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యములను చేయనప్పుడు, ప్రథమ ఫలముల నైవేద్యము అంటే మనము హార్వెస్ట్ అప్పుడు చేసుకుంటాం. హార్వెస్ట్ అప్పుడు మనము ప్రథమ ఫలముల పండుగ, ప్రథమ ఫలముల పండుగ అని అంటాము, హార్వెస్ట్ అని అంటాము, ఇంకా కోతకాల పండుగ అంటాము. సో రకరకాలుగా మనము రకరకాల పేర్లతో మనం ఆ పండుగను చేసుకుంటున్నాం. దేవుడు ఇక్కడ ప్రథమ ఫలముల నైవేద్యం చేయనప్పుడు ఏం చేయాలి? భూమిలో దయచేసి చదువుతారా, భూమిలో పుట్టిన పచ్చని, లేవియ కాండము 2వ అధ్యాయము 14వ వచనం, లేవియ కాండము 2వ అధ్యాయం 14వ వచనం. భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యములను అర్పించవలెను. నీ ప్రథమ ఫలముల నైవేద్యమును అర్పించాలి. ఇక్కడ ప్రథమ ఫలముల నైవేద్యం. ఇంకా కింద చూడండి 3వ అధ్యాయంలో సమాధాన బలి. సో ఇక్కడ కూడా దేవుడు బలిని కోరుతున్నాడు. ఏమి ఇవ్వాలంటే ఇక్కడ సమాధానాన్ని నువ్వు సమాధానం పొందాలి అంటే నువ్వు ఇక్కడ బలి ఇవ్వాల్సిందే. నువ్వు సమాధానం పొందాలి అంటే బలి ఇవ్వాలి. ఏ బలి ఇవ్వాలి? ఏమి తీసుకురావాలి? గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. నువ్వు సమాధానంగా బలి అర్పించాలి అంటే దేవుడి దగ్గరికి నువ్వు ఎలాంటి బలి పశువులను తీసుకురావాలి? నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి. ఆడదే కావచ్చు, మగదే కావచ్చు. కానీ మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు? యెహోవాకు బలి అర్పించాలంటే కేవలం మగ పశువుని మాత్రమే. ఇక్కడ సమాధాన బలి అంటున్నాడు. సమాధాన బలిని తీసుకురావాలి అన్నప్పుడు ఏం చేయాలి? మగదైనా కావచ్చు లేదా ఆడుదైనా కావచ్చు. సో ఏ విధమైనటువంటి జంతువైనా సరే దేవునికి నువ్వు సమాధానం ఇవ్వాలి అంటే ఏముండాలి? నిర్దోషమైనదై ఉండాలి. మరి 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయంలో 3వ వచనము మధ్య నుంచి, పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలి. దేవుడు ఈ విధంగా లేవియ కాండంలో ఒక్కొక్క బలికి ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క బలిని, ఒక్కొక్క నైవేద్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు మనము ఈ బలి అర్పించినట్టు మనం తినవచ్చునా, తినకూడదా? తినవచ్చు. మళ్ళీ రండి 1వ కొరింథీ 8వ అధ్యాయానికి మళ్ళీ వచ్చేది. సో దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే మనకు కొన్ని నియమాలను మనకు ఇచ్చి ఉన్నాడు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అని. అలాగే మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలోకి వస్తే మనం ఏ జంతువుల్ని తినాలి, ఏ జంతువుల్ని తినకూడదు అనేది కూడా దేవుడు మనకి నియమించి ఇచ్చి ఉన్నాడు. ఏ జంతువుల్ని తినాలి, ఏ జంతువులను తినాలి? గిట్టలు చీలిన వాటిని, నెమరు వేయు వాటిని మాత్రమే తినాలి. ఓకేనా? గిట్టెలు చీలి ఉండి నెమరు ఏవైతే వేస్తాయో వాటిని మాత్రమే మనము, ఆ జంతువులను మాత్రమే తినాలి అని దేవుడు ఒక నియమము పెట్టి ఉన్నాడు. అలాగే పక్షులలో కూడా పెట్టి ఉన్నాడు, అలాగే జలచరములకు కూడా పెట్టి ఉన్నాడు. జలచరములకు ఏం పెట్టి ఉన్నాడు? పొలుసులుండి, రెక్కలుండి, పొలుసులు ఉండగలిగిన జలచరాలను మాత్రమే మనము తినవలెనని దేవుడు నియమాలను పెట్టి ఉన్నాడు. ఎందుకు పెట్టి ఉన్నాడు? ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం
14వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనము చూద్దాం. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. అవును. మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జన్మమునకు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాడు చూడండి. యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, తన స్వకీయ జనముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. సో దేవుడు ఇక్కడ నిన్ను తన స్వకీయ జనముగాను, తర్వాత ఇంకా విశేషముగా నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి దేవుడు కొన్ని నియమాలు, దేవుడు నా బిడ్డ, నా జనము ఇవి మాత్రమే తిని పవిత్రంగా ఉండాలి, ఇవి తిని అపవిత్రం కాకూడదు అని కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు. దయచేసి ఇక్కడ చూడాలి. దేవుడు మనకు కొన్ని నియమాలను పెట్టి ఉన్నాడు. ఎందుకు అంటే మనము ఆయనకి ప్రతిష్ఠిత జనము. నమస్తే అమ్మ. ప్రతిష్ఠిత జనము. తర్వాత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇలా ఏర్పరచుకున్న జనమును మనం కాబట్టి దేవుడు నా జనము ఇవి తిని పవిత్రంగా ఉండాలి, ఇవి తిని అపవిత్రం అయిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో దేవుడు వాటిని నియమాలను పెట్టి ఉన్నాడు. మన డాక్టర్స్ కూడా అంతే. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చెప్తారు? అమ్మ నువ్వు ఇది తింటేనే ఆరోగ్యంగా ఉంటావు తల్లి, లేకుంటే పోతావు కదా. ఇవి తింటేనే నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు, లేదంటే నువ్వేమైపోతావు? ఏమైపోతావు? క్షీణించిపోతావు. నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న దానివి అవుతావు. సరే, ఓకే, డాక్టర్స్ మస్తు చెప్తుంటారు మేము తినేవే. అట్టిపండు తినొద్దండి, షుగర్ ఎక్కువ ఉంది అంటే ఒక అట్టిపండు తింటే ఏమైపోతుంది? షుగర్ ఉందండి మీకు వద్దు, స్వీట్స్ తినడం తగ్గి ఒక్కటే కదా, ఏం కాదు, ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే సరిపోతుంది. తినాలా ట్యాబ్లెట్ వేసుకోవాలా? డోస్ పెంచాలా ట్యాబ్లెట్ వేసుకోవాలి. కానీ దేవుడు మనకు అలాంటి డోసులు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ దేవుడు పెట్టిన నియమాలను మాత్రమే మనం పాటించాలి. అప్పుడే మనము దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉంటాము. దేవుడే మనల్ని అప్పుడు మాత్రమే మనల్ని ఎన్నుకుంటాడు. సో ఇలాంటివన్నీ కొరింథీ సంఘంలో ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తి పౌలు గారి దగ్గరికి వెళ్తున్నారు. పౌలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ కొరింథీ సంఘంలో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలి అర్పించి దేవతలకు పెట్టిన తర్వాత ఆ కళేబరాలను తీసుకొని వెళ్ళి అంగట్లో అమ్మేసేవాళ్ళు. తర్వాత ఆ బలి ఇచ్చిన జంతువులను తిని మేమేదో మంచి పొందుకున్నాము, మేమేదో దేవత నుంచి ఒక శక్తి మాకు వచ్చింది అని ఊహలో ఉండిపోయేవారు. సో అలాంటి ఊహలో ఉన్నప్పుడు కొంతమందికి ఇలాంటి సమస్యలతో పౌలు దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇలాంటి దేవతలకు బలి ఇచ్చినటువంటి ఆహారాన్ని మేము తినవచ్చునా? దేవతలకు బలి ఇచ్చినటువంటి ఆహారాన్ని మనం తినవచ్చునా అని దేవుడు చెప్పినప్పుడు పౌలు గారి ఉద్దేశంలో ఒకటే ఉంది. ఏంటది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నట్లయితే చూడండి, చివరి భాగము. వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. మీరు ఏవైతే బలి ఇస్తున్నారో, బలి తినాలి చేయాలి అని ఏవైతే అంటున్నారో వాటన్నింటినీ కూడా పెంటతో సమానంగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే దేవుని జ్ఞానము లేని వారు చేస్తారు. దేవుని జ్ఞానము లేని వాళ్ళు చేస్తారు. దేవుడు మనకు ఒకడా ఇద్దరా? ఏక దేవుడు ఒక్కడే. దేవుడు మనకు ఒకడా ఇద్దరా? ఒక్కరే. అనేకులు ఉన్నారు. ఒక్కడే. మళ్ళీ ఒకసారి కొరింథీ 8వ అధ్యాయానికి వచ్చేస్తే, 1 కొరింథీ 8వ అధ్యాయం
ఇక్కడ చూడండి, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. ఒకడు తనకేమైనానో తెలియననుకుని ఉంటే తాను తెలుసుకున్నట్లు ఇంకను ఏమీయో తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వంటిదనియు, ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ ఇతరులు ఏమనుకుంటున్నారు? అది కూడా చెప్తున్నారు చూడండి, 5వ వచనంలో. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు. దేవతలు అనబడిన వారు, దేవతలు కాదు. ప్రభువులు అనబడిన వారు, కానీ ప్రభువులు కాదు. దేవతలు అనబడిన వారు మాత్రమే వాళ్ళు. దేవతలు ప్రభువులు అనేకులు ఉన్నారు అని అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ మనకైతే ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఈ కొరంథ సంఘంలో అపోలో విగ్రహం ఉంది, దాన్ని జంతువులు బలి ఇస్తున్నారు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు. కానీ పౌలు వారికి చెప్తున్నాడు, మనకి దేవుడు ఒక్కడే. ఈ విగ్రహాలనేటివి వట్టి విగ్రహాలే. ఈ విగ్రహాలనేటివి వట్టి విగ్రహాలే. వాటికి బలి ఇస్తున్నాము, వాటికి నైవేద్యం పెడుతున్నామంటే అవి స్వీకరిస్తాయా వట్టి విగ్రహాలు? నో, స్వీకరించవు. వాటి నుంచి ఏమైనా ఆ శక్తి ఆ నైవేద్యంలోకి వస్తుందా? లేదా బలి ఇచ్చిన పశువులోకి వస్తుందా? రాదు కదా. దేవుడు చెప్తున్నాడు, అవి వట్టి విగ్రహాలే. వాటిలోంచి ఎటువంటి శక్తి కూడా దాంట్లోకి రాదు. ఎవరైతే బలి ఇస్తున్నారో, ఏదైతే నైవేద్యంగా పెడుతున్నారో వాటిలోనికి ఆ దేవతల అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారి శక్తి దానిలోనికి ఎప్పుడునూ రాదు. అప్పుడు మనకేంటి? అప్పుడు మనమేమి తినొచ్చా? చెప్పండి. దాన్ని తిన్నా ఏం కాదు, తినకపోయినా కూడా మనకు ఏమీ కాదు. తిన్నా మనకి ఏమీ కాదు, తినకపోయినా కూడా మనకు ఏమీ కాదు. పేతురు అనబడిన సీమోన్ గారు మిద్దె పైన ఉండి చేసినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం? 4 చెరుగులు పట్టినటువంటి ఒక దుప్పటి, ఆ దుప్పటిలో చతుష్పాద జంతువులు, పక్షులు, జలరాశులు అన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ దుప్పటిలో పెట్టి ఏం చేస్తున్నాడు? ఒకసారి తీస్తారా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము చూడండి, 11వ వచనం. పెద్ద దుప్పటి ఒకటి, ఒక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదు అని చెప్తాడు. చాలా థ్యాంక్ యూ. దేవుడు ఏం చెప్తున్నాడు? పైనుంచి ఒక దుప్పటి దేవుడు పంపిస్తున్నాడు. ఎవరు పంపించినారు? దేవతలు పంపించినారా? ప్రభువులు అనబడిన వాళ్ళు పంపించినారా? మన దేవుడు పంపించున్నాడు. చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, అన్ని రకాలైనటువంటి
జీవజాతులు ఉన్నాయి దాంట్లో. అప్పుడు పేతురుకు దేవుడు ఒక శబ్దం ఏమని చెప్తున్నారు, నీకు ఆకలి అవుతుంది కదా నాన్న, నువ్వు దీంట్లోనే నీ ఇష్టం వచ్చింది తీసుకొని చంపుకొని తినేసేయి, నీ ఇష్టం వచ్చింది తీసుకొని చంపుకొని తినేసే అంటే అప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారు, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది తర్వాత అపవిత్రమైనది నేను ఏది తినలేను. ఎందుకంటున్నాడు అంటే పేతురు గారు ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి కాబట్టి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నేను అపవిత్రమైనది నిషిద్ధమైనది నేను తినను ప్రభువా అంటున్నాడు. అక్కడ ప్రభువా అంటున్నాడు. ప్రభువా అన్నప్పుడు ఆయనని నమ్మాలి కదా. ఎవరు పంపించారు? ప్రభువే కదా పంపించారు. ప్రభువు నా కోసం పంపించినప్పుడు నేను నిషిద్ధమైనవి అని ఎట్లా చెప్పగలను, అపవిత్రమైనవి అని నేను ఎట్లా చెప్పగలను? ప్రభువా అంటున్నాడు కానీ అక్కడ నిషిద్ధమైనవి అపవిత్రమైనవి అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు. దేవుడు పవిత్రము చేసి నీ దగ్గరికి పంపించినాడు. దేవుడు ప్రతి విధమైన జంతువులన్నింటినీ కూడా జీవచరాలన్నింటినీ కూడా పవిత్రం చేసి నీ దగ్గరికి పంపిస్తే నువ్వు ప్రభువా అంటున్నావు కానీ అక్కడ ఏమంటున్నావు, నిషిద్ధమైనవి అంటున్నావు. అక్కడ నీ దగ్గర విశ్వాసం ఏమైంది? ప్రభువా అని అంటున్నావు కానీ వద్దు, నిషిద్ధమైనవి పవిత్రమైనవి అపవిత్రమైనవి అనని పేతురు గారు ఇక్కడ మనకి వేరుపరుస్తున్నాడు. జ్ఞానము కలిగి జీవించాలి, జ్ఞానముతో మనం ప్రవర్తించాలి. ఇక్కడ మనము విగ్రహాల దగ్గర పెట్టిన బలి అర్పణలు పదార్థములు నైవేద్యం ఆహార పదార్థములు మనం తిన్నంత మాత్రాన మనకి ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇక్కడ చూడండి కొరింథీ 8వ అధ్యాయం ఒక నిమిషం అండి. 6వ వచనం అండి. ఆకాశమైందను భూమి ఎందైనను దేవతలను బడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. ఆయన కోసమే ఉన్నాం, మనం ఆయన నిమిత్తమే ఉన్నాము, ఆయన పనులు చేయడానికే ఉన్నాము, ఆయన కృపావరములను తీసుకోవడానికి మాత్రమే ఉన్నాము, ఆయన ఆశీర్వాదములను పొందడానికే ఉన్నాము. ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలంటే ఏం చేయాలి? ఆయన నిమిత్తము ఆయన చిత్తము మనము ప్రవర్తించాలి. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఏం కలిగినాయి? సమస్తమును కలిగినాయి. ఇది నిషిద్ధము అని లేదు, ఇది అపవిత్రము అనేది లేదు. దేవుడు సమస్తమును ఆయన మూలంగానే మన కొరకు సృజించి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ద్వారా కలిగిన వారు, మనము కూడా ఆయన ద్వారానే కలిగిన వారం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏమంటున్నారు? పేతురులాగానే అబ్బా మేము ఇవి తినమబ్బా, మేము క్రిస్టియన్స్, మాకు మేము ఇవి తినకూడని పదార్థములు అవి తినకూడని పదార్థములా? దేవుడు మనకి ఇచ్చిన పదార్థములన్నీ కూడా తినేవే అని చెప్తున్నాడు దేవుడు. నీకు ఇచ్చినని నీకు సమస్త స్వాతంత్రం ఇచ్చిన్నాను, స్వేచ్ఛనిచ్చిన్నాను, ఏదైనా తిను. నువ్వు ఏదైనా నీ శరీరానికి తగినటువంటిది ఏదైనా నువ్వు తినవచ్చును. ఇది విగ్రహాలకు పెట్టింది, ఇది బలి ఇచ్చింది, ఇలాంటివి నువ్వు చెప్పకూడదు. దేవుడు నీకు సమస్త స్వాతంత్రం ఇచ్చినాడు, స్వేచ్ఛనిచ్చినాడు. కాబట్టి నువ్వు సమస్తమును నువ్వు ఆరగించవచ్చు. తిను, దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించు. దేవా
నాకు ఈ ఆహారంను ఈ సమయానికి ఇచ్చిన ఆహారం లేని వారికి ఆహారం దయచేయి ప్రభువా. ప్రార్థన చేసుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకో. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నారు పౌల్ గారు అంటే, నీకు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది లేదు, నీకు స్వాతంత్రం మొత్తం ఇచ్చేసినాడు. నువ్వు స్వేచ్ఛగా నీకు ఇష్టం వచ్చింది నువ్వు తినవచ్చు. ఎందుకు అంటే ఇది ధర్మశాస్త్ర యుగము కాదు, కృపాయుగము. ఇది ధర్మశాస్త్ర యుగం కాదు, ఇది కృపాయుగం. దేవుడు మనకి కృపనిచ్చాడు, దేవుడు మనకు సమస్త స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన మన సమస్త పాపముల నుండి బలి అయిపోయి విడుదల చేయడానికి ఆయనే బలి అయినాడు. మనకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఇది కృపా యుగం, ఇది కృపాయుగం, ధర్మశాస్త్ర యుగం కాదు. కాబట్టి దేవుడు మనకు సమస్త స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? నైవేద్యములు తినొచ్చు, నైవేద్యములు తినొచ్చు, బలిచ్చినవి తినొచ్చు. తినచ్చా? తినచ్చా? తినకూడదు. తినకూడదు. ఎందుకు తినకూడదు చూద్దాం, కింద చూద్దాం. 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహంను ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవి అని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమగుచున్నది. ఏమవుతుంది? అలాంటి ఆహార పదార్థాలు తినేవాళ్ళు ఎవరంట? బలహీనులు. ఆధ్యాత్మికంగా వారు చాలా బలహీన స్థితిలో ఉన్నవారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు బలహీన స్థితిలో ఉన్నవారు. జ్ఞానము కలిగి జీవించాలి, తెలివితో నువ్వు జీవించాలి, క్షేమం కలిగేలాగా నువ్వు దేవుని దృష్టిలో ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ చూద్దాం. తర్వాత ఈ విధంగా తినడం వల్ల ఏమవుతుంది? వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమైపోతుంది. వారి మనస్సాక్షి అపవిత్రమైపోతుంది. రోమా 14:13 వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు ఒక నిమిషం. 1వ కొరింథీ 10వ అధ్యాయం 27వ వచనం. 1వ కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నియు చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు. ఓకే, నువ్వేమైనా తినొచ్చు, నువ్వేమైనా చేయొచ్చు, నువ్వు ఏ బలి ఇచ్చిన పదార్థమైనా తినొచ్చు, ఏ నైవేద్య ఆహార పదార్థమైనా తినొచ్చు, కానీ ఏది క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుందో దానిని మాత్రమే నువ్వు చెయ్యాలి. అంటే తినడం వల్ల మనకి క్షేమాభివృద్ధి కలగదా? అది కాదు. తిరిగి 8వ అధ్యాయంలోకి రండి దయచేసి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. భోజనాన్ని బట్టి మనం ఎట్టి పరిస్థితులలో కూడా మెప్పు అనేది ఉండదు. నువ్వు ఇది తిన్నావు, నువ్వు గ్రేట్, నువ్వు దేవుని నైవేద్యం తిన్నావు, నీకు చాలా అదృష్టం ఉంది, నీకు ఎంత అదృష్టం లేకపోతే నువ్వు దేవుని ప్రసాదం తింటావు, నీకెంత దేవుని ఆశీర్వాదాలు ఉంటే నువ్వు ఆ యొక్క ప్రసాదాన్ని నువ్వు అందుకోగలిగినావు, మాకు ఆ ప్రసాదం లేదు, మేము ఆహార పదార్థాన్ని మేము తీసుకోలేకపోయినామని మెప్పు ఏదన్నా ఉంటుందా? ఏముండదు. నువ్వు దాన్ని తినడం వల్ల ఒకటి తక్కువ చేసుకోలేవు, ఒకటి ఎక్కువ చేసుకోలేవు. చూడండి, భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు,
తినినందున మనకు ఎక్కువ లేదు. ఎక్కువ లేదు. కాబట్టి తినడం ద్వారా మనము పాపము చేస్తున్నామననే ఆలోచనలు పక్కకు పెట్టాలి. అది అబద్ధం. మేము తింటున్నాం కాబట్టి మాకు పాపం వస్తుంది, మేము ఈ ఆహారం తింటున్నాం కాబట్టి మాకు ఈ ఆపద జరిగింది, ఈ కీడు జరిగింది, ఇలాంటివన్నీ అబద్ధాలు. తినడం ద్వారా మనకి ఏది కూడా రాదండి. సమస్తంలో ఇచ్చినాడు దేవుడు మనకి. కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీకు క్షేమాభివృద్ధి కలుగజేసేది మాత్రం తిను. ఓకే, తిన్నంత మాత్రం నీకు క్షేమంగా ఉంది అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు తినొచ్చు. నీకు క్షేమంగా ఉంది అంటే నువ్వు ఏదైనా తినొచ్చు. తినడం వల్ల వస్తుందా మెప్పు? తినడం వల్ల నీకు భక్తి కలుగుతుందా? తినడం వల్ల నీకు ఆ దేవతలు నీలోకి వస్తారా? తినడం వల్ల నీకు ఏమైనా జరుగుతుందా? ఆశీర్వాదాలు వస్తాయా? ఏమీ లేదు. చూడండి, నెక్స్ట్ వచనం చూద్దాం. తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకోండి. ఇది ముఖ్యమైన వాక్యం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, తింటే మనకేం రాదండి. తినడం వల్ల మనకు ఏమీ రాదు. మనం ఏదైనా తినొచ్చు అని దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఇది మనకు ముఖ్యమైన విషయం. మనం తింటాం, మనం జ్ఞానం కలిగి ఉన్నాం. దేవుని జ్ఞానం, దేవుడు ఒక్కడే. ఈ విగ్రహాలలో ఏమి లేదు. ఈ విగ్రహాలను తింటే నాకేమన్నా అవుతుందా? అబ్బాయి ఏం కాదు. ఈ విగ్రహాల నైవేద్యం తింటే నాకేమన్నా అవుతుందా? అస్సలు ఏం కాదు. నేను తిని చూపిస్తాను. ఎందుకు అంటే నా దేవుడు బలమైన దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో నా దేవుడు తప్ప, నా తండ్రి తప్ప వేరే ఏ దేవుడు లేడు అనే ఒక ధైర్యంతో, ఒక జ్ఞానంతో మనము అన్నీ తింటాం. అయితే మన వలన బలహీనమైన వాళ్ళు అభ్యంతర పడకూడదు. బలహీనమైన వాళ్ళు ఎవరు? ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండరో, ఎవరు దేవునిలో ఉండరో, ఎవరైతే క్రీస్తుని ఇంకా తనలోకి తీసుకోరో వాళ్ళే బలహీనులు. ఇలాంటి బలహీనులు అభ్యంతర పడేలాగున నీవు దానిని తీసుకొనకూడదు. అంతేగాని అది తినకూడదని కాదు. ఇది ఏం లేదు. నీ సహోదరుడు బలహీన పడకుండా అభ్యంతర పడకుండా నీవు దానిని మానుకోవలను. చూడండి, మనకు అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రం వల్ల బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనను కదా. అంటే మన వల్ల ఇంకొకడు పాడైపోతున్నాడు అని అర్థం. ఎవరైతే దేవునిలో లేరో మనం ఏం చేయాలి? మనం దేవునికి వారధులుగా ఉండాలి, దేవునికి సాక్షులముగా ఉండాలి. దేవునికి సాక్షులంగా ఉండాలి అంటే మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మన క్షేమాభివృద్ధిని కోరుచిన దేవుని నియమ నిబంధనలను మనం పాటిస్తూ దేవునిలో ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఇతరులను, మన సహోదరుని అభ్యంతరపరచకూడదు. ఇలాంటి భోజన పదార్థములు మనం తీసుకునటం వల్ల ఏమవుతుంది అని అంటే, మన సహోదరుడు ఏం చేస్తాడు? ఇంకా బలహీనుడవుతాడు కదా, ఇంకా బలహీనుడవుతాడు. మన వలన మన సహోదరుడు ఏమవుతున్నారు? మన ఎదుటి వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు ఇంకా బలహీన పడుతున్నారు. ఇంకా నువ్వే తిన్నావు, నేను తింటే ఏమవుతుంది? నువ్వే తిన్నావు కదా, నువ్వు పెద్ద దేవుడు 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 అంటుంటావు, నువ్వే తినేసినావు, నేను ఎందుకు తినకూడదు? నేను తింటే ఏమవుతుంది? అంటే దేవునిలోకి వాళ్ళని మనము రానివ్వకుండా మనమే చేస్తున్నట్లు. దేవునిలోకి మనము వాళ్ళను రానియకుండా మనమే అడ్డుపడుతున్నాం.
ఎట్లా అంటే మనం చేసే క్రియల ద్వారా. మనం చేసే క్రియలు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన వాటిగా ఉండాలి. దేవుణ్ణి మనం హెచ్చించే వారముగా ఉండాలి, కానీ దేవుణ్ణి మనము తక్కువ చేసే వారంగా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే నీ ఎదుటివారిని నువ్వు ప్రేమించాలి, నీ ఎదుటివారిని నువ్వు గౌరవించాలి, నీ ఎదుటివారిని నువ్వు వారి యొక్క అభ్యంతరాలను నువ్వు గుర్తించాలి. ఎదుటివారికి ఏదైనా అభ్యంతర పడుతున్నారా? వద్దు, చేయకండి. వాళ్ళు ఏదైనా మీ పట్ల మీరు చేసే క్రియల వల్ల వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారా? వద్దు, చేయకండి. అది నీకు ఇష్టమైనను అది చేయకండి. చూడండి, అందువలన ధైర్యం తెచ్చుకొనును కదా, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. నీకేమో జ్ఞానం ఉంది, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించున్నాడు. దేవుని పక్షాన నువ్వు ఏం చేస్తున్నావు? వాదిస్తున్నావు. దేవుని నియమాలన్నింటినీ నువ్వు తూచా తప్పకుండా పాటిస్తున్నావు. బైబిల్ చదువుతావు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, 10 మందికే చెప్తున్నావు. కానీ కొన్ని విషయాలలో నువ్వు ఎదుటివారిని అభ్యంతరపరుస్తున్నావు. ఈ అభ్యంతరపరిచే విషయాలు నువ్వు చేయకు. ఈ అభ్యంతరపరిచే విషయాలు నువ్వు ఎప్పుడు కూడా చేయడం వల్ల ఏమవుతుంది? నీ జ్ఞానమును బట్టి, నీకు ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి ఆ నీ సహోదరుడు, ఆ నీ ఎదుట ఉన్న వ్యక్తులు ఏమవుతున్నారు? నశిస్తున్నారు. అలా నశించడం నీకు ఇష్టమా? దేవుడు ఎదుటివారిని దేవుని దగ్గరికి తీసుకురండి అని అంటే నువ్వు నశింపచేయవారుగా ఉంటే అది దేవునికి ఇష్టమా? నీ జ్ఞానము కరెక్టా? నీ జ్ఞానం సరైనదా? నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తారా? నీ భక్తి నిజమైనదా? ఎదుటివారు ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాల్లో బాధపడుతున్నారో వారిని నువ్వేం చేయాలి? ఆ అభ్యంతరకరమైన విషయాలు నీలో ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తీసివేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది? నీ ఎదుటి వ్యక్తిని నువ్వు నశింపకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చిన వారిలాగా మీరు అవుతారు. జాగ్రత్తగా దేవుని దగ్గరికి తీసుకుని వారిలాగా అవుతారు. ఇప్పటి నుంచి చెప్పండి, ప్రసాదం తీసుకొని వస్తే మేము తినొచ్చా తినకూడదా అని అన్నప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టు, ఒక ఖచ్చితమైన ఆలోచన, ఒక ఖచ్చితమైన అవేర్నెస్, అవగాహన వచ్చినట్టుంది. అవగాహన అంటే ఇప్పుడు తినవచ్చా తినకూడదా? తినకూడదా? దేవుని ఇచ్చిన మన జ్ఞానంను బట్టి, మన స్వేచ్ఛను బట్టి తినవచ్చును. కానీ ఎదుటివారు అభ్యంతర పడకుండా ఉండు నిమిత్తము మనము దానిని తినకూడదు. ఎదుటివారు అభ్యంతర పడుతున్నారు, మనం తినడం వల్ల ఎదుటివారిని మనం నశింపచేసే వారం అవుతున్నాం. మనల్ని చూసి ఇంకొకరు తింటాడు, మనల్ని చూసి ఇంకొకరు ఆ పని చేస్తారు, మనల్ని చూసి ఇంకొకరు ఈ పని చేస్తారు. సో ఇలాంటి చేసే పనులన్నింటినీ మనం ఏం చేయాలి? ఆపివేయాలి. ఇలాంటి పనులు చేసే వారిని అందరినీ మనము మన క్రియలతో, మన ఆలోచనలతో దేవునిలోనికి నడిపించాలి. ఎదుటి వాళ్ళని నశింప చేయకుండా మనం దేవునిలోనికి వారిని పవిత్రులుగా వాళ్ళని దేవునిలోకి తీసుకొని రావాలి. అప్పుడు కయ్యను హేబేల్ గారు ఏమంటారు? నీ తమ్ముడు ఎక్కడా? కయ్యను హేబేల్ అడుగుతారా? హేబేల్ని కయ్యను అడుగుతారు. దేవుడు కయ్యను కోసం హేబేల్ అడుగుతారా? హేబేల్ కోసం కయ్యను అడుగుతారా? హేబేల్ కోసం అది కొంచెం నోరు, దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి నోరు కొంచెం దేవుని కోసం విప్పండి, దేవునితో మాట్లాడండి, దేవుడిచ్చిన వాక్యాన్ని ఎదజల్లండి.
దేవుడు ఏం చేస్తున్నాడు? ఏబేలు, కయ్యను, ఏబేలు ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యను ఏం చెప్తున్నారు? నేనేం కావలివాడనా, నేనేమైనా కావలివాడనా? ఇక్కడ కావలివాడుగా ఉండడం అనేది ముఖ్యం కాదు. సహోదరుడు, నీ సహోదరుడు, బాధ్యత, అది నీ బాధ్యత. ఎదుటివారు నీ సహోదరులే, ప్రతి ఒక్కరూ నీ సహోదరులే, దేవుడిచ్చిన సహోదరులే. వారినందరినీ నీ దేవుళ్ళలోకి తీసుకొని రావాలి. నాకేమైనా కావాలా? వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమైపోతే నాకేంటి? నేను నా బైబిలు, నా దేవుడు, నా ప్రార్థనలు, నీకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. నీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? నీ సహోదరులను, నీ సహోదరులను నువ్వు దేవునిలోనికి నడిపించాలి. ఆ జ్ఞానంతో నువ్వు నీ సహోదరులను నీ దేవునిలోనికి నువ్వు నడిపించాలి. ఎంతమందిని నువ్వు నడిపించగలుగుతున్నావు? నువ్వు చేసే క్రియల వల్ల ఎంతమంది నాశనం అవుతున్నారా లేదా నీ దేవునిలోకి నువ్వు నడిపిస్తున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? నీ ప్రార్థన, నీ క్షేమము, నీ సహోదరుల యొక్క క్షేమము నువ్వు కోరుతున్నావా? నువ్వు ఇలా కోరుతున్నావంటే నువ్వేం చేయాలి? నీ ఎదుటి వారిని నువ్వు అభ్యంతరపరచకూడదు. ఏ విషయంలో కూడా నువ్వు వారిని అభ్యంతరము చేయకూడదు. అలాంటి క్రియలు ఏవైనా ఉన్నాయంటే వెంటనే స్టాప్ చేయి, వెంటనే మానుకో. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, నీ సహోదరులను అభ్యంతరపరచు ఏ విషయం కూడా నువ్వు చేయడానికి వీల్లేదు. ఇంకా ఏమంటున్నారు? నువ్వు వాళ్ళని బలహీనపరిస్తే 2 కొరింథీ 11వ అధ్యాయం 29వ వచనంలో, 2 కొరింథీ, నేను ఒక 2 చిన్న మాటలు చెప్పి ముగించేస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మొట్టమొదటిగా నాకు ఇచ్చినటువంటి, ఇంతకుముందు ఇచ్చినారు, అది ఎప్పుడో ఒక 3 ఏళ్ల కిందట ప్రేమలతక్క గారు ఇచ్చారు. అది నేను ఆ దినాన మరి నేను ఏం చెప్పానో నాకు గుర్తులేదు. కానీ దేవుడు ఈ దినాన నాకు మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన అవకాశం, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కొద్ది మాటలైనా కూడా దేవుని వాక్యము గుచ్చుకొని పోయేలాగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని వచ్చుకున్నాను. కాబట్టి కొద్ది మాటలతోనే నేను ముగించాలి అని అనుకున్నాను. ఓకే, చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయము 29వ వచనం. ఎవడైనను బలహీనుడాయనా, నేను బలహీనుడను కానా? ఎవరైనా బలహీన పడితే నేను కూడా బలహీనమైపోతాను కదా, అవునా కాదా? ఎదుటి వాళ్ళు బలంగా ఉంటేనే కదా మనం కూడా బలంగా ఉండగలుగుతాం. ఎదుటి వాళ్ళను కించపరిచి ఎదుటి వాళ్ళ నాశనానికి మనం కారణమయ్యి మనం బలవంతులుగా ఉండగలుగుతామా? ఉండలేం. ఎదుటి వాళ్ళు బలంగా ఉండగలగాలి అంటే ఫస్ట్ మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మనం బలవంతులుగా చేయాలి. బలహీనులుగా ఎప్పుడు కూడా మనము చేయకూడదు. మిగతా వచనాలు చదువుకుందాం. బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకుండు కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఎదుటి వాళ్ళని నొప్పిస్తే మనం ఏమవుతున్నాం? క్రీస్తుకు విరోధం అవుతాం. ఎదుటి వాళ్ళను మనము మెప్పించగలిగితేనే మనము క్రీస్తు వారం అవుతాం. ఎదుటి వాళ్ళని నొప్పించగలిగితే మనము క్రీస్తుకు విరోధులం అవుతాము.
దేవుడు స్పష్టంగా ఇక్కడ పౌలు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎవరికి కూడా మనము విరోధంగా మనం వారి నాశనానికి మనము గురి కాకూడదు. చక్కగా వారిని దేవుడిలోనే నడిపించాలి అంటే మన క్రియలు కానీ, మన ఆలోచనలు కానీ, మన ప్రతి విధమైనటువంటి క్రియలు కానీ ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. వాళ్ళని బలవంతులుగా చేయాలి, వాళ్ళని దేవుడిలోకి నడిపించగలగాలి. వాళ్ళని బలవంతులుగా చేసి మనం బలవంతులుగా ఉండి క్రీస్తుకు ఇష్టలముగా మనము ఉండగలగాలి. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగ చేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను. ఓకేనా? కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల అంటే ఇక్కడ భోజన పదార్థాలు కాదండి ముఖ్యమైనవి. ఏమైనా తినొచ్చు మనం. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చినాడు. క్షేమకరమైనటువంటి మన శరీరానికి సంబంధించిన ఏ పదార్థాలైనా మనం తినవచ్చు. మనం ఏమైనా చేసుకొని తినవచ్చు. ఎవరైనా ఏమైనా ఇస్తే కూడా మనం తినవచ్చు. అయితే ఇక్కడ నీ సహోదరునికి అభ్యంతరం కలుగుతుంది అంటే నువ్వు చేయకూడదు. అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగ చేయకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను. ఓకేనా? ఇప్పుడు క్లియర్గా ఉందా? నాకైతే చాలా క్లియర్గా ఉంది. అందుకే నేను వచ్చి ధైర్యంగా వాక్యం చెప్పగలుగుతున్నా. ఇన్ని రోజులు నేను మీరు ప్రసాదం తినొచ్చా తినకూడదా అంటే తినకూడదు అని చెప్పేదాన్ని. ఎందుకు తినకూడదు అంటే కరెక్ట్ ఆన్సర్ లేదు నా దగ్గర, సరైన సమాధానం లేదు. మీరు తినొచ్చా తినకూడదా? తినొచ్చు, అన్నీ తినొచ్చు. అయితే ఇది కూడా చెప్పాలి మేము అన్నీ తినొచ్చండి, ఇది ప్రసాదం లేదు, అది లేదు, ఇది లేదు, మేమేమైనా దేవుడు మాకు అన్నీ తినడానికి స్వేచ్ఛనిచ్చాడు, ఏమైనా తినొచ్చు అని చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల మేము ఈ తినకూడదు. ఏమా కారణాలు అంటే కూర్చోబెట్టుకొని దేవుని వాక్యం చెప్పండి. అదే మనకు సువార్త ప్రకటించడం. హల్లెలూయా. సువార్త ప్రకటించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇలాంటి వచ్చినప్పుడే మనం ఏదైనా చిన్న సువార్తను మనం దేవుని సువార్తను మనము చెప్పడానికి అవకాశము ఈ రకంగా దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మనం దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి మనము ఈ అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి. కూర్చో చెప్తా అని కూర్చోబెట్టి దేవుని సువార్తను మనం చెప్పగలగాలి. సో బలహీనుడైన వారి కోసం, పాపుల కోసం దేవుడు తన ప్రాణాన్ని బలిపెట్టి, సిలువలో తన ప్రాణాన్ని బలిపెట్టి రక్తాన్ని చిందించి మన కోసం బలి అయ్యాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇది చాలదా మనకి? ఇది చాలదా? దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. కాబట్టి దేవునిలో మనం ఏం చేయాలి? బలహీనులైన వారిని బలపరిచి దేవునిలోకి వారిని తీసుకొని రావాలి. దేవునిలోనికి వారిని నడిపించాలి. వారికి అభ్యంతరకరమైనవి ఏవైనా ఉన్నవంటే వాటిని మనలో నుంచి తీసివేసి వారిని బలవంతులుగా చేసి వారిని దేవునిలోకి నడిపించగలగాలి. ఒక చిన్న పాట ఏదైనా పాడుకుందామా? అందరికి వచ్చిన పాట ఏదైనా స్టార్ట్ చేయి. నీవు చేసిన ఉపకారములకు పాడుకుందామా? ఓకే. చిన్న పాటను పాడుకొని నా వాక్యాన్ని నేను ముగిస్తాను. ఓకే. నీవు చేసిన